say that it feels right. ఫ్రెండ్స్ మనం ముందుగా ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇక్కడైతే పవర్ బ్యాంక్ చేసుకోవడానికి ఇది కొంచెం పెద్ద పవర్ బ్యాంక్, బిగ్ పవర్ బ్యాంక్. అది కూడా నేనైతే ఈ మాడ్యూల్కి అయితే 12,000 mAh బ్యాటరీ అయితే పెడతాను. మీరు మన ప్రీవియస్ ఓల్డ్ వీడియోలో చూసుంటారు. నేను దీనికైతే 2200 mAh బ్యాటరీ అయితే పెట్టాను. ఆ వీడియో లింక్ అయితే మీకు పైన ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ఆ వీడియో ఎలాగుందో ఈ వీడియో ఎలాగుందో మన కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్క కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం ముందుగా మనకి పెద్ద పవర్ బ్యాంక్ చేసుకోవడానికి అది కూడా చిన్న చిప్తోని మనకి ఇక్కడ ఏ వస్తువులు కావాలో ముందుగా మీకు అయితే చెప్తాను. ఇక్కడైతే అంటే ఇక్కడ మన బ్యాటరీ కూడా ఇంకోటి కావాలి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ 6000 mAh. ఇలాంటి మన దగ్గర 2 బ్యాటరీస్ ఉన్నాయి. 6 ఎంత చూడండి, ఇక్కడ 6000, ఇది కూడా 3.7 watts. మొత్తం 6 + 6 12,000 mAh మేడ్ ఇన్ చైనా బ్యాటరీ. ఇది మన లిథియం అయాన్ బ్యాటరీ అని ఆ బ్యాటరీ. ఇది అంటే ఇలాంటి బ్యాటరీలు అంటే మన ఫోన్స్లో పవర్ బ్యాంక్స్లో అయితే యూజ్ చేస్తుంటారు. ఇది కూడా నేనైతే రిజిస్ట్రేషన్ షాప్కి అయితే వెళ్ళి అయితే అక్కడైతే దొరికింది నాకు ఈ బ్యాటరీ. చాలా బాగుంది, మేము అనుకోలేదు దొరుకుతుంది అనుకుని. ఇక్కడ మనం ఇక్కడైతే లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లైక్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరైతే కనిపిస్తుంది కదా చాలా ఈజీ పవర్ బ్యాంక్. ఇక్కడ మన కింద డ్యామేజ్ అవ్వకూడదు కదా, కాబట్టి నేను ఇక్కడ ఇదైతే పెట్టుకున్నా. ఇక్కడ మీరు చూడండి, ఇలాంటి ఒక పీస్ అయితే తీసుకోండి. 2 ఉన్నాయి కదా, ఆ పీస్కి ఈ సైడ్ ఇది ఒకటి, ఈ సైడ్ ఇది, ఈ 2 ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ ఇంకా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, నేనైతే నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలో మీకైతే చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాటరీని ఎక్కడైతే నీట్గా ఎగ్జాక్ట్గా అయితే ఎక్కడైతే అటాచ్ చేసుకోవాలి. చూడండి, అంటే కొంచెం కిందకి అంటే ఇక్కడ మన చిప్ వస్తుంది కదా, కొంచెం కిందకి అటాచ్ చేసుకుంటా. ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను దీనైతే డబుల్ సెట్ టేప్తోనే అంటే ఇక్కడైతే అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాటరీ అయితే హీట్ అవుద్ది, మనం గ్లూ గన్ ఇలాంటివన్నీ పెడితే బాగుంటుంది కదా, అందుకని నేనైతే దీన్ని అయితే డబుల్ సెట్ టేప్తో అయితే అటాచ్ చేయాలనుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇక్కడైతే డబుల్ సెట్ టేప్ అయితే యూజ్ చేస్తాను, ఫెవిక్విక్ గ్లూ గన్ అయితే ఎందుకు యూజ్ చేయలేదు అంటే 2 హీట్గా ఉంటాయి కాబట్టి బ్యాటరీకి ఎంత హోల్ అయినా అంటే మనకి ఇక్కడైతే బ్లాస్ట్ అయినా అవ్వచ్చు, ఫైర్ అయినా అవ్వచ్చు. కాబట్టి నేనైతే ఆ విధంగా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ చిప్ ఎక్కడ అటాచ్ చేసుకోవాలి మీకు అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఎక్కడైతే పవర్ బ్యాంక్ అయితే చిప్ అయితే ఇక్కడైతే అటాచ్ చేసుకున్నా గ్లూ గన్తోనే. ఇంకా మనం ఇక్కడ ఏమేమి చేసుకోవాలి మీకు అయితే చూపిస్తా చూడండి.
ఫ్రెండ్స్ మీరు మొత్తం దీన్ని నేను ఏ విధంగా చేస్తానో మొత్తం మీరు అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్క ప్రెస్ చేస్తారనుకుంటున్నా. మనం లేచి కొన్ని అయితే చెక్ చేసేద్దాం. ఇక్కడ మనం ముందుగా చెక్ చేసుకోవడానికి నేనైతే కొన్ని తీసుకున్న ఛార్జర్, ఇంకా మనం చేసుకున్న ఛార్జర్ మాడ్యూల్ అంటే మనం చేసిన వస్తువులకి. ఇప్పుడు నేను దీన్ని అయితే పెట్టుకుంటా, ఇన్పుట్ చేసుకుంటా. ఎక్కడైతే సిగ్నల్ అయితే ఇచ్చింది మనం పవర్ బ్యాంక్ అయితే పనిచేస్తుంది పర్ఫెక్ట్గా. మనం దేన్నైనా ఛార్జ్ చేసి మీకు చూపిస్తా. ఇక్కడ మనం చేసుకున్న రింగ్ లైట్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను ఛార్జ్ చేయడానికి. చూడండి, ఇన్పుట్ వచ్చేసుకుంటా, ఛార్జ్ అయితే అవుతుంది. దీని లింక్ అయితే మీకు పైన కనిపిస్తున్న ఐకార్డ్స్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే చూడండి వీడియో ఎలాగో చెప్పండి. లేకపోతే మన వీడియో లాస్ట్లోనే దీని అయితే లింక్ అయితే పెడతాను, లేకపోతే మనం డిస్క్రిప్షన్లోనే పెడతాను. వెళ్ళైతే ఒకసారి చూడండి. ఎక్కడైతే ఇండికేట్ చేస్తుంది చూడండి, అంటే రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద ఇచ్చేసుకున్న హోల్ చేసుకున్నానంటే కొంచెం ఎయిర్ అంటే బ్యాటరీ హీట్ అవుద్ది కదా, హీట్ అంతా బయటకు వచ్చేయడానికి. అంటే ఇక్కడ మనకి ఇండికేషన్ అనేది అది కనిపిస్తుంది. అంటే మనం పవర్ బ్యాంక్ లుక్ మొత్తం ఎలాగుందో మీరు అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్క కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు గుడ్ బై, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.